హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనము పచ్చి అన్నం గింజలు అండ్ బీన్స్, బీరకాయ, ఈ మూడుతోను మనం పల్లి మండ్ సాంబార్ కూడా ప్రిపేర్ చేసుకుందాం గైస్. ఫస్ట్ వచ్చేసి కుక్కర్ పెట్టుకొనేసి వాటర్ తీసుకొని ఫస్ట్ అన్నం గింజలు అండ్ బీన్స్ నేను ఇవి రెండింటిని కుక్కర్లో అయితే ఉడికించుకుంటున్నా. సో పాత్రలో పెడితే కొంచెం లేట్గా ఉడుకుతుంది. అందుకనేసి కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసి ఇవి రెండు అయితే మనము కుక్కర్లో ఉడికించుకుందాం. ఇంకా బీరకాయ కుక్కర్లోకి పెట్టేసి నన్నగా ఉడికిపోతుంది. అందుకే నేను గిన్నెలో అయితే ఉడికించుకుంటున్నా. బీరకాయని ఇలా కొంచెం సాల్ట్ వేసేసి బీరకాయలు కూడా మనం ఉడికించుకుందాం. చూడండి ఇలా అయితే బీరకాయలు ఉడికిపోయాయి గాయ్స్. ఒక 5 minutes ఉడికించుకుంటే సరిపోతుంది బీరకాయలు. చూసారు కదా ఇలా అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము పక్కలో అన్నం గింజలు బీన్స్ కూడా ఉడికించుకున్నాం కదా కుక్కర్లో. అవి కూడా ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసుకునేద్దాం, అన్నీ మిక్స్ అయ్యేలా. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మసాలా అయితే ప్రిపేర్ చేసుకునేద్దాం గైస్. సాంబార్కి కొన్ని ఇప్పుడు మనం ఉడికించుకున్న కాయల్ని తీసుకుందాం. ఈ కాయల్ని కొన్ని తీసుకుందాం మసాలా వేసుకోవడానికి. చూడండి నేను కాయల్ని అయితే తీసుకుంటున్నా. వెల్లుల్లి, ఆనియన్ అండ్ కొంచెం చింతకాయ, 2 tomatoes, పచ్చి కొబ్బరి అండ్ వట్మిర్చి, కొంచెం జీలకర్ర మిరియాల పౌడర్. జీలకర్ర మిరియాల పౌడర్ బదులు మీరు సాంబార్ పౌడర్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ గ్రైండ్ చేసుకొని పెట్టుకునేసేయాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకునేసి మనము గ్రైండ్ చేసుకున్న మసాలాని ఇప్పుడు పోపు వేసుకునేద్దాం. చూడండి ఆనియన్స్, కరివేపాకు వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనము ఇప్పుడు మసాలాని గ్రైండ్ చేసుకున్నాం కదా. ఆ మసాలాని వేసేసి ఒక 5 minutes ఉడికించుకుంటే కనుక సాంబార్ అయితే ప్రిపేర్ అయిపోతుంది గాయ్స్. చూసారు కదా. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న మసాలాని వేసేసి మీకు ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకోండి. మీరు మీ క్వాంటిటీ బట్టి మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసేసి ఒక 5 minutes అయితే ఉడికించుకుంటే సాంబార్ అయితే ప్రిపేర్ అయిపోతుంది గాయ్స్. చూడండి కొంచెం సాల్ట్ వేసేసి ఒక 5 minutes అయితే ఉడికించుకునేసేయండి. చూడండి ఇలా అయితే సాంబార్ ఉడికిపోయింది గాయ్స్. చూసారు కదా. ఇలా బాగా సాంబార్ని ఉడికించుకునేసి ఫైనల్గా మనము కాయలకి మనం పోపు కూడా వేసుకునేద్దాం. పళ్ళెం కూడా ప్రిపేర్ అయిపోతుంది పోపు వేసుకునేస్తే. చూసారు కదా సాంబార్ మనం ఇంత సింపుల్గా ప్రిపేర్ చేసుకునేసాము. ఇప్పుడు ఫైనల్గా సాంబార్ని అయితే బౌల్లోకి తీసుకునేద్దాం, మనము సర్వ్ చేసుకునేసి పక్కకు పెట్టుకునేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు పళ్ళెంకి అయితే పోపు ప్రిపేర్ చేసుకుందాం గైస్. చూసారు కదా. ఆయిల్ వేసేసి ఆవాలు వేసిన తర్వాత ఆనియన్స్ అండ్ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని. బాగా ఆనియన్స్ని వేగించుకున్న తర్వాత మనము కాయల్ని అయితే ఫస్ట్ ఉడికించుకున్నాం కదా. ఆ కాయల్ని మనము బాగా వాటర్ అంతా పిండేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ని వేగిన తర్వాత ఇంకొంతసేపు వేయించుకుందాం. ఆనియన్స్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేగించుకున్న తర్వాత మనము పిండుకొని పెట్టుకున్న కాయల్ని వేసేసి మిక్స్ చేసేస్తే పళ్ళెం అయితే ప్రిపేర్ అయిపోతుంది గాయ్స్. ఇలా బాగా ఆనియన్స్ని వేయించుకోండి ఫస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు మనము చూడండి కాయల్ని అయితే నేను పిండేసి ఇలా పెట్టుకున్న ప్లేట్లో. ఈ కాయల్ని వేసేసి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేస్తే కనుక మనకి పళ్ళెం కూడా ప్రిపేర్ అయిపోతుంది గాయ్స్. చూడండి ఇంత సింపుల్గా మనము సాంబార్ అండ్ పళ్ళెం కూడా ప్రిపేర్ చేసుకునేసాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకునేసేయండి ఈ పోపుని. ఇలా బాగా మిక్స్ చేసుకునేస్తే సాంబార్ అండ్ పళ్ళెం కూడా ప్రిపేర్ అయిపోతుంది గాయ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇది గాయ్స్. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. ఇప్పుడు మనము ఈ పళ్ళెంని మనము ఒక బౌల్లోకి తీసుకునేద్దాం, సర్వ్ చేసుకునేద్దాం. సర్వ్ చేసుకునేసి సాంబార్ అండ్ పళ్ళెం కూడా ఇలా సింపుల్గా మనము ప్రిపేర్ చేసుకునేసాం కదా. చూడండి ఎంత సింపుల్గా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఇది గాయ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై గాయ్స్.